రాణీకి కాల్ చేసి సన్నీ మీటింగ్కొస్తే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని చెప్తాడు అభినవ్. అదే టైంలో చరణ్ని కలిసిన దేవ డబ్బు కావాలని సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ చంద్రశేఖర్ కోసం ఒక కాస్ట్లీ వాచ్ గిఫ్ట్గా ఇవ్వాలని అప్పటికే డిసైడ్ అవుతాడు చరణ్. ముందైతే ఖరాఖండిగా కాదని చెప్పేయాలని అనుకున్నాడు. కానీ దేవా వడ్డీ ఇస్తానడంతో టెంప్ట్ అయ్యాడు. సరే, నువ్వు ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి నా దగ్గర 60% షేర్స్ కొనే కెపాసిటీ మాత్రమే ఉంది. మిగిలిన 10%కి నువ్వు వేరే ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పాడు చరణ్. ఉన్నపళంగా దేవా మొహం మీద నవ్వొచ్చి చేరింది. థ్యాంక్స్ అలాట్. ఆ 10% షేర్సు నేనేదో ఒకలాగా మేనేజ్ చేస్తాను. ఒకవేళ లాస్ట్ మినిట్ వరకు ఏది సెట్ అవ్వకపోతే అప్పటికప్పుడు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుంటాను అని చెప్పాడు దేవా. ఆలస్యం చేయకుండా చరణ్ చెక్ బుక్ తీసి డబ్బులు ఎంటర్ చేసి సంతకం చేసిచ్చాడు. దాన్ని సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయాడు దేవా. దేవా వెళ్ళిపోగానే చరణ్ ఫోన్ రింగ్ అవడం మొదలైంది. స్క్రీన్ మీద అనన్య పేరు చూడగానే ఎక్కడలేని సంతోషం వచ్చింది. సాధారణంగా ఆఫీస్ అవర్స్లో అనన్య ఎప్పుడూ చరణ్కి ఫోన్ చేయలేదు. అందుకే కొంచెం ఆశ్చర్యపోతూనే కాల్ లిఫ్ట్ చేసి, ఏంటనన్య ఈ టైంలో కాల్ చేసావు? లెట్ మీ గెస్, నేనిచ్చిన రింగు నచ్చింది కదా? చూసిన వాళ్ళందరూ పొగుడుతున్నారు కదా? నాకు తెలుసులే, స్పెషల్ పర్సన్కి స్పెషల్ రింగ్ ఇచ్చినందుకు నాకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశావు కదా అని ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ తన కారు వైపు నడిచాడు చరణ్. ఆ రింగు గురించి ఎంత చెప్పినా తక్కువేలే, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకే కాల్ చేశాను అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది అనన్య. సాధారణంగా అయితే ఆ రింగు గురించి గాని దాని కాస్ట్ ఎంత అని గాని చరణ్ని అడగాలి అనుకోలేదు అనన్య. ఎప్పుడైతే చిత్ర దాని కాస్ట్ చెప్పిందో ఎందుకో దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. నిజంగా చరణ్ 50 crores పెట్టి ఆమెకి రింగు కొనిచ్చాడంటే ఆమెకి నమ్మబుద్ధి కావడం లేదు. సరే అనన్య, ఏంటి నీ డౌట్స్ అని క్యూరియస్గా అడిగాడు చరణ్. ఇలా అడుగుతున్నా అని ఏమీ అనుకోవద్దు. నువ్వు నాకిచ్చిన డైమండ్ రింగు ఎంత కాస్ట్కి కొన్నావో చెప్తావా? అంటే నిన్న నేనొక ఫ్రెండ్ని కలిశాను. ఇలా మాటల సందర్భంలో నా రింగ్ చూసి అది రీనాస్ హార్ట్ డైమండ్ రింగ్ అని చెప్పింది. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని, ప్రీమియం రింగ్ అని ఏదేదో చెప్పింది. అందుకే ఒకసారి నిన్నే డైరెక్ట్గా అడిగితే క్లియర్గా ఉంటుందని అడుగుతున్నాను అంది. ఇంత చెప్పిన నీ ఫ్రెండు దాని కాస్ట్ గురించి చెప్పలేదా అని రిటర్న్లో అనన్యాని అడిగాడు చరణ్. ఎందుకు చెప్పలేదు? దాని కాస్ట్ 50 crores అని చెప్పింది. అది వినగానే నా మైండ్ బ్లాంక్ అయిందనుకో. అంత డబ్బులు పెట్టి రింగ్ ఎవరైనా కొంటారా చెప్పు? నా ఫ్రెండే అయినప్పటికీ ఎందుకో అది కొంచెం ఓవర్గా చెప్పింది అనిపించింది. ఇంకా అలానే ఆలోచిస్తూ ఊహించుకోవడం ఎందుకని డైరెక్ట్గా నీకు కాల్ చేస్తున్నాను అంది అనన్య. అనన్య మాటల్లో 50 crores అని వినగానే చరణ్ చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగు కింద పడిపోయింది. 5 కోట్ల రూపాయలకి అతను కొన్న రింగు 50 crores అని చెప్తుంటే అతనికి కూడా ఆశ్చర్యమేసింది. అందుకే అలా మైండ్లోనే క్యాలిక్యులేషన్ వేసుకుంటూ ఆగిపోయాడు చరణ్. హలో చరణ్, ఉన్నావా అని అడిగింది అనన్య గొంతు సవరించుకుంటూ. హే అనన్య, లిజన్, నాకిప్పుడు ఒక అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది. మనం కొంచెం సేపు అయ్యాక మాట్లాడుకుందాం, ఏమనుకోకు, ఓకేనా? బాయ్ అని చెప్పి అనన్య సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా కాల్ కట్ చేశాడు చరణ్. చరణ్ ఎవరి దగ్గరైతే రింగు కొన్నాడో ఆ వ్యక్తి ఈ బిజినెస్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాడు. ఎలాంటి రకమైన డైమండ్ అయినా అతని దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే కొన్ని సెకండ్లు ఆలోచించి ఆ తర్వాత వెంటనే ఆ డైమండ్ రింగ్ డీలర్కి కాల్ చేశాడు చరణ్. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ వ్యక్తి, హలో చరణ్, ఏంటి సంగతి అని అడిగాడు. శాంతిలాల్ సేఠ్, నువ్వు నాకు డైమండ్ రింగ్ అమ్మావు కదా, దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను అని డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశాడు చరణ్. ఏమైంది అని అడిగాడు శాంతిలాల్. ఆ డైమండ్ రింగు నాకెంతకు అమ్మావో గుర్తుందా అని అడిగాడు చరణ్. అదేంటి అలా అడుగుతున్నావు? అదేమీ మర్చిపోయేంత చిన్న అమౌంట్ కాదు కదా. ఆ బ్లూ కలర్ డైమండ్ రింగు నీకు 5 crores అమ్మాను అని చెప్పాడు శాంతిలాల్. అతను కూడా 5 crores అని చెప్పగానే కొంచెం పిచ్చి పట్టినట్టు అరుస్తూ, నిజం చెప్పు సేఠ్, అసలు ఆ డైమండ్ రింగ్ ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అడిగాడు. కొంచెం సేపు శాంతిలాల్ సేఠ్ మౌనంగా ఉండిపోయాడు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్, దాని ఒరిజినల్ ప్రైస్ ఎంతో చెప్పు అని మళ్ళీ అడిగాడు చరణ్. చరణ్ బాబు, దాని ఒరిజినల్ ప్రైజు 50 crores ఉంటుంది. కానీ నువ్వు దాన్ని కొనలేవు, నేను కూడా అమ్మలేను. అది ప్రీమియం డైమండ్ రింగ్.
పెద్ద పెద్ద వాళ్ల క్లోజ్ సర్కిల్లో మాత్రమే ఉంటుంది. అందుకే నీకు దాని ఫస్ట్ కాపీ తయారు చేసి అమ్మాను అని చావు కబురు చల్లగా చెప్పాడు శాంతిలాల్. ఏం మాట్లాడుతున్నావు సేట్? అంటే నువ్వు నాకిచ్చింది ఇమిటేషన్ జ్యువెలరీ లాంటిదే? అంటే అది ఫేక్ రింగా, ఒరిజినల్ కాదా అని షాక్ అవుతూ అడిగాడు. దీర్ఘంగా శ్వాస తీసుకుని, నేను నీకు చాలా మంచి మంచి డైమండ్ రింగ్స్ చూపించాను, నీ రేంజ్కి తగ్గట్టు కొన్ని మంచి పీసెస్ కూడా చూపించాను చరణ్ బాబు. కానీ నువ్వు యూనిక్గా ఉండాలి, స్పెషల్గా ఉండాలి అని పట్టుబట్టావు కాబట్టి బాగా ఆలోచించి ఆ ప్రీమియం రింగ్కి ఫస్ట్ కాపీ తయారు చేసి నీకు ఇచ్చాను. నిజంగా అది స్పెషల్ రింగే. ఒరిజినల్ 50 crores అన్నప్పుడు ఫస్ట్ కాపీ 5 crores ఉండదా ఏంటి అని మాట్లాడాడు శాంతిలాల్. 5 కోట్లు దారపోసాక కూడా అతను ఒక ఫేక్ రింగు కొన్నందుకు చరణ్కి అతని మీద అసహ్యం వేస్తుంది. ఇంకా అంతకు మించి ప్రస్తుతం అతను ఏమి చేయలేడు కూడా. కానీ మళ్ళీ ఆలోచించుకొని, అదంతా నాకు తెలియదు కానీ ఆ ఫేక్ రింగు నీకే ఇచ్చేస్తాను, నువ్వు ఎలాగైనా సరే నాకు ఆ ఒరిజినల్ రింగ్ అమ్మిపెట్టు అని బతిమాలాడు చరణ్. అయ్యో చరణ్ బాబు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఆ ఒరిజినల్ రింగు అంత ఈజీగా మనకు దొరకదు. దాని ఒరిజినల్ ప్రైస్ కి డబుల్ వాల్యూకి ఈ మధ్య వేలంపాట్లో ఎవరో కొనుక్కున్నారంట అని చెప్పాడు. అనన్య 50 crores అని చెప్పినప్పుడే చరణ్కి గుండె జారి గల్లంతైంది. కానీ ఇప్పుడు శాంతిలాల్ ఆ రింగ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పగానే చరణ్కి రక్తం మరిగింది. శాంతిలాల్కి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక అర్ధాంతరంగా కాల్ కట్ చేసేశాడు చరణ్. ఇక కింద పడిన ఆఫీస్ బ్యాగ్ని పైకెత్తుకొని ఓడిపోయినట్టు మొహం పెట్టుకుని కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. చాలాసేపు ఆలోచించాక ఇప్పుడు అతను చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిలే అనుకున్నాడు. ఎలాగో అనన్యాకి అది ఫేక్ రింగ్ అని తెలీదు. పైగా చరణ్ చాలా అభిమానంగా గిఫ్ట్ ఇచ్చాడని మురిసిపోతుంది కాబట్టి ఆ విషయాన్ని అనవసరంగా గెలక్కూడదు అనుకున్నాడు. ఇందాక అనన్యతో కాల్ సడన్ గా కట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి, హాయ్ అనన్య, సారీ యార్, ఇందాక ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉండింది, అందుకే కాల్ కట్ చేశాను, ఏమనుకోకు ప్లీజ్ అన్నాడు. హే ఇట్స్ ఓకే అని సింపుల్గా చెప్పింది అనన్య. అన్నట్టు ఇందాక నువ్వేదో అడుగుతున్నావు కదా అని నవ్వుతూ అన్నాడు చరణ్. అదే, నువ్వు నాకు డైమండ్ రింగ్ ఇచ్చావు కదా, దాని గురించి అంది అనన్య. అవునవును అని వెకిలిగా నవ్వుతూ, ఎలా అయితే ఏంటి, నువ్వు మొత్తానికి ఆ రింగు ఒరిజినల్ ప్రైస్ తెలుసుకున్నావు అనమాట. కాకపోతే అందులో చిన్న చేంజ్. నేను ఆ రింగ్ని 50 crores కాదు, రీసెంట్గా జరిగిన ఆక్షన్లో అంతకన్నా ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నాను అని గర్వంగా చెప్పాడు. చరణ్ చెప్పింది నమ్మశక్యంగా అనిపించలేదు అనన్యకి. 50 crores కన్నా ఎక్కువ మనీ పెట్టి అతను గిఫ్ట్ ఇచ్చాడంటే నిజంగానే ఆమెకి అది డైజెస్ట్ కావట్లేదు. కానీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలనే ఉద్దేశంతో, నువ్వు దీన్ని ఆక్షన్లో తీసుకున్నావా అని అడిగింది. అవునన్నయ్య, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నీ పనికిమాలిన హస్బెండ్కి డైవోర్స్ ఇచ్చేసి నా దగ్గరకు వచ్చేసావనుకో, ఇలాంటి గిఫ్ట్స్ నీకు డైలీ ఇస్తూ ఉంటాను అని ప్రగల్భాలు పలికాడు. చరణ్కి డబ్బు విషయంలో కొదవలేదు అని అనన్యకి తెలుసు. నిజంగా 50 crores కన్నా ఎక్కువ మనీ పెట్టి చరణ్ కొన్నాడు అంటే ఆమెకి అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆమె డౌటల్లా ఆమె కోసం నిజంగా అంత డబ్బు పెట్టగలడా అని. నేనిప్పుడు ఆఫీస్లో ఉన్నాను చరణ్, నేను కొంచెం సేపు అయ్యాక కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పి ఈసారి అనన్య కాల్ కట్ చేసింది. మరోవైపు తన ఆఫీస్లో ఉన్న అభినవ్ స్టాక్ చెక్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అతనికి మనోజ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, మొత్తానికి ఎలాగోలా దేవా డబ్బులు అరేంజ్ చేసుకున్నాడు అని ఆ మెసేజ్ సారాంశం. దేవాని ఇంత తేలిగ్గా వదిలేయాలని అభినవ్కి లేదు. ఇంతలోనే మనోజ్ నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది. దేవాకి చరణ్ డబ్బులిచ్చి హెల్ప్ చేస్తున్నాడు అని ఆ రెండో మెసేజ్లో రాసుంది. ఆల్రెడీ చిరాకులో ఉన్న అభినవ్కి చరణ్ పేరు చూడగానే అది ఇంకా ఎక్కువైంది. వెంటనే మనోజ్కి కాల్ చేయబోయాడు. కానీ ఈలోగా మీరా వచ్చింది. సార్, నేను మొత్తం చెక్ చేశాను, స్టాక్ అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పింది. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి కొన్ని ఫైల్స్ తీసుకుని వస్తాను అన్నాడు. కానీ సార్, టీనాకి చెప్తే ఆమె తీసుకొస్తుంది కదా అని చెప్పబోయింది. అభినవ్ ఆమె మాట కూడా పూర్తి కాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హుటాహుటిన క్యాబిన్కి చేరుకున్న అభినవ్ మనోజ్కి కాల్ చేశాడు. చెప్పు టైగర్ అన్నాడు మనోజ్. నీ మెసేజెస్ చదివాను, నువ్వు దేవాని ఎప్పుడు కలుస్తున్నావు అని అడిగాడు అభినవ్. ఇంకా ఏం అనుకోలేదు, నిన్ను అడిగి డెసిషన్ తీసుకుందామని అనుకుంటున్నాను, ఏం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు మనోజ్. అయితే ఇప్పుడే దేవాని వెళ్ళి కలు,
నేను నా షేర్స్ని నేను కొనుక్కున్న ప్రైజ్కి అమ్మట్లేదు అని చెప్పు. నాకు తెలిసి మార్కెట్ వాల్యూ ప్రకారం వాటి విలువ డబల్ అయి ఉంటుంది. అందుకే నేను కొన్న ప్రైజ్కి డబుల్ అమౌంట్ ఇస్తేనే అమ్ముతానని చెప్పు. అది కూడా నాకు 5 డేస్లో ఫుల్ పేమెంట్ కావాలని కూడా చెప్పు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అభినవ్. మనోజ్ విని మౌనంగా నిట్టూరుస్తూ, కానీ అది దారుణం కదా టైగర్ అన్నాడు మనోజ్. అసలు అభినవ్కి దేవాకి మధ్య ఏం గొడవ ఉందో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఇది దారుణం కాదు మనోజ్, దందా. నేను ప్రాఫిట్స్ కోసం బిజినెస్ చేస్తున్నాను, కంపెనీ నడుపుతున్నాను. ప్రాఫిట్ లేకుండా నా షేర్స్ని ఎలా అమ్ముతాను? నేనేమీ సోషల్ సర్వీస్ చేయట్లేదు కదా అని కొంచెం గంభీరంగా మాట్లాడాడు అభినవ్. సరే అయితే, నువ్వు ఎలా అంటే అలా. నువ్వు చెప్పినట్టే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అతను చెప్పేదాన్ని బట్టి నేను మళ్ళీ కాంటాక్ట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేశాడు మనోజ్. ఈలోగా అతని క్యాబిన్ డోర్ మీద ఎవరో నాక్ చేశారు. ఎవరా అని చూస్తే ఒక అమ్మాయి టీనా కనిపించింది. అక్రమ్ సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పింది టీనా. ఇప్పటి వరకు ఏ పనున్నా అతను అక్రమ్ దగ్గరకు వెళ్లడమే గాని ఎప్పుడూ అక్రమ్ అభినవ్ దగ్గరికి రాలేదు. అందుకే టీనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అభినవ్కి కొంచెం ఆశ్చర్యం వేసింది. సరే, ఆయన్ని లోపలికి రమ్మని చెప్పి నువ్వు వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళు అని ఆర్డర్ వేశాడు అభినవ్. 2 నిమిషాల్లోనే అభినవ్ క్యాబిన్లోకి వచ్చాడు అక్రమ్. లోపలికొస్తూ డోర్ క్లోజ్ చేస్తూనే, ఈ మధ్య కొంచెం వేరే పనుల వల్ల నిన్ను కలవడం కుదరట్లేదు బేటా, ఏంటి సంగతులు అని అడిగాడు అక్రమ్. సంగతులేమో గాని మొన్న హరియానా కూడా ఇలాగే దూసుకుంటూ ఆఫీస్కొచ్చింది. ఈరోజు నువ్వు. ఇది ఇలా కంటిన్యూ అయితే ఇక్కడుండే స్టాఫ్ అంతా నేను ఆర్డినరీ మేనేజర్ని కాదు అనుకోవడం మాత్రం ఖాయం అంటూ నవ్విన అభినవ్ అక్రమ్ని కూర్చోమన్నాడు. నీకా భయమేమీ లేదులే బేటా, ఆల్రెడీ నేను మీరాకి కొన్ని కెమెరాస్ కొనడానికి వస్తున్నానని చెప్పాను. సో బిజినెస్ డీల్ కోసమే వచ్చాననుకుంటారులే అన్నాడు. ఓ నైస్, అలా అయితే ఏ ప్రాబ్లం లేదులే. ఇంతకీ ఇంత సడన్గా వచ్చావేంటి? సాధారణంగా నన్నే రమ్మంటావు కదా అని అడిగాడు అభినవ్. చాలా అర్జెంట్ బేటా, అందుకే నేనే వచ్చేశాను. నిన్న రాత్రి డాన్ని కలిస్తే అతను జరిగిందంతా చెప్పాడు అన్నాడు అక్రమ్. డాన్ పేరు వినగానే అభినవ్ కింద నుంచి పై వరకు సర్రును మండింది. వాడొక కామాంధుడు, నేనెంత చెప్పినా వినలేదు. అందుకే అలా జరిగింది నిన్న. అయినా అలాంటి వెధవలు మన గ్రూప్లో ఉన్నారంటే చాలా చండాలంగా ఉంది అని ఆవేశంగా మాట్లాడాడు అభినవ్. కామ్ డౌన్ బేటా, అయినా నీ ఐడెంటిటీ రివీల్ చేయకూడదనుకున్నాం కదా. కేవలం ఆ రోజు వచ్చిన సీనియర్స్కి మాత్రమే నీ గురించి తెలుసు. నువ్వు నాకొక్క ఫోన్ కాల్ చేసుంటే నేనే వచ్చి ఇష్యూ సాల్వ్ చేసేవాణ్ణి. నువ్వే టైగర్ అనే విషయం బయటపడితే ఎంత ప్రమాదమో నీకు కూడా తెలుసు కదా అని కొంచెం కన్సర్న్ చూపిస్తూ అన్నాడు అక్రమ్. ఇష్యూ జరిగిందని మర్చిపోయి ఫోన్ చేస్తే బాగుండేది అని అక్రమ్ చెప్పడం అభినవ్కి అంత నచ్చలేదు. కానీ కోపాన్ని మాత్రం పైకి చూపించకుండా అక్రమ్ చెప్పిన దానికి సైలెంట్గా తలూపి విండో వైపు చూశాడు. యాక్చువల్గా నీకు కాల్ చేద్దామని అనుకున్నాను, కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను ఒక్క నిమిషం లేట్ చేసున్న పరిస్థితి నా చేయి దాటిపోయేది. అందుకే ఇంకో ఆప్షన్ లేక అలా చేయాల్సి వచ్చింది అన్నాడు అభినవ్. ఏమంటున్నావు బేటా అని అయోమయంగా అడిగాడు అక్రమ్. ఆల్రెడీ అక్రమ్ డాన్లు ముందు రోజు రాత్రే మాట్లాడుకున్నారు కాబట్టి అక్రమ్కి విషయం మొత్తం తెలుసుంటుంది అనుకున్నాడు అభినవ్. ఆ నీచుడు నా ఫ్రెండ్ని తీసుకెళ్లి పాడు చేద్దాం అనుకున్నాడు. నేను వెళ్లేసరికి ఆ అమ్మాయి ఒంటి మీద సగం బట్టలు తీసేశాడు. పాపం పిచ్చిపిల్ల, ఆమెకి డ్రగ్స్ కూడా ఇచ్చాడు. నేను వెళ్లడం కొంచెం లేట్ అయి ఉంటే ఏం జరిగేదో కూడా తెలియదు. ఆ డాన్ గాడు ఎంతకైనా తెగించేవాడు అని కొంచెం బాధతో చెప్పిన అభినవ్ అక్రమ్ వైపు సూటిగా చూస్తూ కొంచెం గొంతు పెంచి, వాడు కనుక ఏమైనా తప్పు చేసి ఉండాల్సింది, అమ్మ తోడు రక్తం చొక్క కూడా దొరకకుండా వాణ్ణి చంపి పారేసేవాణ్ణి అని కోపంగా అన్నాడు. అభినవ్ అలా ఆవేశంగా మాట్లాడడంతో అక్రమ్ కూడా కొంచెం భయపడ్డాడు. అంత ఈజీగా అభినవ్ ఈ విషయం మర్చిపోయేలా లేడు అని అతనికి అర్థమైంది. కానీ డాన్కి ఏదైనా జరుగుంటే టైగర్ గురించి అందరికీ తెలిసిపోయి ఉండేది కాబట్టి అభినవ్ కొంచెం సంయమనం పాటిస్తున్నాడని అనుకున్నాడు అక్రమ్. ఇప్పుడు డాన్ మీద అభినవ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? అనన్యకి చరణ్ చెప్పిన అబద్ధం బయటపడుతుందా? దేవాని అభినవ్ పూర్తిగా లాక్ చేయగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.